నీ ప్రాణం బాగా విసిగిపోయినప్పుడు, నీ ప్రాణంతో నువ్వేం చెప్తావు? కీర్తన గ్రంథము 62 అధ్యాయము 5-7 వచనాలు చూచినప్పుడు, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను, నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. భక్తుడైతే 62 కీర్తన 5-7 వచనాల్లో అతడు మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రాణంతో అతడు చెప్తూ ఉన్నాడు. అతడు దేవుని యందు పూర్తి విశ్వాసాన్ని కలిగి తన ప్రాణాన్ని బలపరుచుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి కాలము ఎవరి ప్రాణం ఎలా అయితే కృంగిపోతూ ఉందో, నీ ప్రాణంతో చెప్పు ఆయన నీకు తోడుగా ఉన్నాడని. ఆయన కృప నీకు విస్తరించబడుతుందని నువ్వు చెప్పాలి. ఆయన్ని బట్టి నువ్వు ఆనందించాలి. ఆమేన్.